గురుభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ. ఈ వారం యొక్క వార ఫలాలు ఈ ప్రకారంగా ఉంటాయి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఆశ్వయుజ మాసము శరదృతువు దక్షిణాయనము బహుళ దశమి నుండి అంటే 27 అక్టోబర్ 2024 నుండి కార్తీక మాసము 2 నవంబర్ 2024 వరకు వివిధ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ ప్రకారంగా ఉంటాయి. మొదటిగా మేషరాశి వాళ్ళు. మేషరాశి యొక్క నక్షత్రాలు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృత్తికా నక్షత్రం యొక్క 1వ పాదం వాళ్ళకి ఈ వారమంతా కూడా మీరు చాలా అదృష్టవంతులు. రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్న కారణంగా ఎంతో మేలు జరుగుతుంది మీకు. ఇన్ని రోజులు పడినటువంటి ఇబ్బందులు కానీ, కష్టాలు కానీ, మానసిక ఒత్తిడి కానీ అన్నీ కూడా దూరమైపోయే అవకాశం ఈ వారంలో మీకు గోచరిస్తూ ఉంది. అన్ని రకాలైనటువంటి లోటుపాట్లు మరియు వెనకడుగు వేయడం ఇవన్నీ కూడా దూరమైపోయి మంచి జరిగే అవకాశం మీకు ఈ వారంలో కనిపిస్తూ ఉంది. మరియు మీకు మేలు చేస్తాడు ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలన్నిట్లో. శుభకార్యాలలో పాల్గొంటారు, విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉన్నది మరియు ఆనందంగా గడుపుతుంటారు. అనుకున్న పనులన్నీ కూడా సమయానికి మీరు చేసే అవకాశం ఈ వారంలో ఉంది. ధన విషయంలో కొంత ఇబ్బంది ఉన్నా సరే అవన్నీ కూడా దూరమైపోయి మీకు ధనం సహాయం కూడా అందుతుంది. మరియు పిల్లల చదువు విషయంలో కూడా మీరు అనుకున్నటువంటి గోల్ను వాళ్ళు రీచ్ అయ్యే అవకాశం మీకు ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. బంధువులు మరియు స్నేహితుల యొక్క సహాయ సహకారాలు కొంచెం ఈ వారంలో మీకు అందే అవకాశం లేదు. మానసిక స్థైర్యంతో ముందుకు వెళ్ళడమే మీకు చాలా మంచిది. ఇంట్లో వాహనాలు కానీ కొనడానికి కానీ సోమ బుధవారాలలో చాలా మంచి రోజులు. వాహనాలు కానీ ఇండ్లు కానీ రిజిస్ట్రేషన్లు కానీ పెట్టుకోవాలంటే సోమ బుధవారాలలో మీకు మంచి అవకాశాలు ఉండే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు మరియు విదేశీ యానాలు కూడా మీకు చాలా కలిసొచ్చే అవకాశం ఈ వారంలో గోచరిస్తూ ఉంది. ఏ పనులు తలపెట్టినా సరే మీరు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు ఈ వారంలో. తెలివైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం శ్రద్ధ వహించడం చాలా ముఖ్యము. భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న గొడవలు ఉన్నా సరే అవన్నీ సద్దుమణిగిపోయే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. వివాహ ప్రయత్నాలు, వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కొంచెం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు మంచి మంచి అవకాశాలు, కొత్త ఉద్యోగ అవకాశాలు కలిగే అవకాశం ఉంది. వ్యాపారులు కూడా మంచి లాభసాటిగా ఉంటాయి ఈ వారమంతా కూడా. బంధుమిత్రులు మరియు మీ యొక్క శ్రేయోభిలాషులతో చాలా సామరస్యంగా మరియు సంతోషంగా ఈ యొక్క వారమంతా కూడా గడుపుతారు. ముఖ్యంగా ఈ వారంలో మీకు చాలా అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది. కావున మీరు ఈ వారమంతా కూడా చాలా సంతోషంగా ఉల్లాసంగా గడుపుతారు. ముఖ్యంగా దీపావళి పండుగ కాబట్టి ఇంట్లో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ యొక్క బీఆర్కే న్యూస్ తరపున మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అదృష్ట సంఖ్య 4. తదుపరి వృషభ రాశి వాళ్ళకు. వృషభ రాశి యొక్క నక్షత్రాలు కృత్తికా నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళందరికీ కూడా ఈ వారమంతా కూడా శుక్రుని యొక్క గ్రహస్థితి ప్రకారము వృశ్చిక రాశిలో సంచరించడం వలన ఈ రాశి వాళ్ళకు చాలా మంచి జరిగే అవకాశం ఉన్నది. విందు వినోదాల్లో పాల్గొంటారు, సంతోషంగా గడుపుతారు, ఆనందంగా ఉంటారు, ఉల్లాసంగా గడుపుతారు. అన్ని రకాలుగా చాలా మంచిగా ఉంది. కానీ 30వ తారీఖు తర్వాత మాత్రం కొంచెం ధనంలో ఇబ్బందులు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. కష్టపడితే రాని పరిస్థితిలో ఉంటారు మీరు ఈ ధన విషయంలో. కుటుంబం ప్రశాంతత కొరకు ప్రయత్నాలు చేస్తారు మీరు. బంధుమిత్రులతో, స్నేహితులతో, సన్నిహితులతో అందరితో కూడా మంచిగా మెలుగుతారు, ఆనందంగా ఉంటారు ఈ వారమంతా కూడా. వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీకు లభించకున్నా సరే మీరు స్వయం శక్తితో సొంత ఆలోచనలతో ఈ వారమంతా కూడా పనిచేసే అవకాశం ఉన్నది. విలువైన వస్తువులు, భూములు మరియు వాహనాలు మీరు కొనుగోలు చేసే అవకాశం లేదు ఈ వారమంతా కూడా.
మీరు ఏవైనా వస్తువులు కానీ వాహనాలు కానీ కొనాలంటే ఈ వారంలో తీసుకోవడం అంత మంచిది కాదు మీకు అందరికీ కూడా. పిల్లల ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తలు అవసరం మీకు. మరియు మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు పెరుగుతూ ఉంటారు. మరియు విదేశీ ప్రయాణాలకు చాలా అనుకూలమైనటువంటి రోజులు ఇవి. మీరు తెలివిగా ఆ పనులన్నీ కూడా చక్కబెడితే చాలా మంచిది. 30వ తారీఖు తర్వాత కొద్దిగా పిల్లల విషయంలో కొంచెం దిగులు కూడా తగ్గిపోయే అవకాశం ఉన్నది. ఆరోగ్య విషయంలో కూడా కొంత శ్రద్ధ తీసుకుంటే చాలా మంచిది. శత్రువుల విషయంలో మీరు కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ వారమంతా కూడా మీకు మంచిగా ఉండే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య మానసిక సమస్యలు కొంచెం వచ్చే అవకాశం ఉంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇంట్లో వాళ్ళతో సంతోషంగా గడిపే అవకాశం మీకు ఈ వారంలో గోచరిస్తూ ఉంది. పెళ్లి కాని వాళ్ళకు కూడా అంత అనుకూలమైనటువంటి రోజులు కావివి. మీరు ప్రేమ వివాహాలు కూడా మంచిగా ఉండే అవకాశం లేదు ఈ వారమంతా కూడా. వ్యాపారాలలో కూడా 30వ తారీఖు తర్వాత నష్టాలు వచ్చే అవకాశం ఉంది. మీరు పెద్దలు మరియు మీ బంధువుల యొక్క సహాయ సహకారాలతో మీ యొక్క పనులు చేసినట్టయితే మీ సమస్యలన్నీ కూడా తొలగిపోయి మంచి జరిగే అవకాశం ఈ వారంలో మీకు గోచరిస్తూ ఉంది. ఉద్యోగంలో కొంత ప్రోత్సాహం కూడా దొరుకుతుంది. కొత్త ఉద్యోగాలకు కొంచెం అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. కొత్త ఉద్యోగాలు కానీ ఉద్యోగాలు మారడం కానీ చేయడం కొంచెం మంచిగానే మీకు ఉండే అవకాశం ఉంది. ఖర్చులు కూడా కొంత తగ్గే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. మీ అదృష్ట సంఖ్య వచ్చి 9. మీరు లక్ష్మీ అమ్మవారి యొక్క పూజ చేస్తే చాలా మంచిది ఈ వారమంతా కూడా. తదుపరి మిథున రాశి వాళ్లకు. మిథున రాశి యొక్క నక్షత్రాలు మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వాళ్ళందరికీ కూడా ఈ వారం మిథున రాశి యొక్క రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు యొక్క సంచారం వలన తులారాశిలో సంచరిస్తున్నాడు. దాని వలన మీకు విందు వినోదాలలో మరియు ఉల్లాసంగా ఉత్సాహంగా చాలా సంతోషంగా గడుపుతారు. ఈ వారమంతా కూడా అనుకున్న పనులను కూడా దిగ్విజయంగా మీరు పూర్తి చేసే అవకాశం ఉంది. ఈ వారంలో ధన సహాయంలో ధనం విషయంలో కొంత ఆటంకాలు ఎదురైనా సరే సమయానికి మీకు ఆ యొక్క డబ్బు మీకు అందుబాటులో వచ్చే అవకాశం ఉంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. పిల్లల చదువు విషయంలో కూడా మీకు అభివృద్ధి కనిపించే అవకాశం ఉంది. తెలివితేటలు చాలా మంచిగా పనిచేసి తెలివితో మీరు ఆ యొక్క మీ ఆపదలన్నింటినీ కూడా దూరం చేసుకుంటారు ఈ వారంలో. మరియు వాహనాల విషయంలో కానీ భూమి విషయంలో కానీ స్థిరాస్తి విషయాలలో కానీ ఏదైనా కొనుగోలు సంబంధించినటువంటి విషయాలు ఈ వారంలో చేస్తే మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. విలువైన వస్తువులు కూడా ఈ వారంలో కొనవచ్చు. మరియు భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు ఉంటాయి. ఆ విషయంలో కొంత జాగ్రత్త వహిస్తే చాలా మంచిది. రుణ బాధలు కొంత పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రత్యర్థులు మరియు స్నేహితులు శత్రువుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. వృశ్చిక రాశిలో కుజ సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కొంత ఆటంకాలు ఉంటాయి. శత్రువుల మీద కొంత దృష్టి పెడితే చాలా మంచిది. వాళ్ళు ఏం చేస్తున్నారని తెలుసుకుంటే మీరు అవి చేయకుండా మంచిగా ఉండే అవకాశం కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు కూడా మీ దరి చేరే అవకాశం ఉంది. బంధువులు స్నేహితులు యొక్క సహాయ సహకారాలు మీకు కనిపించే అవకాశం లేదు. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ఉండే అవకాశం ఉంది. స్థిర చరాస్తి కొనే విషయంలో 2-3 యొక్క సహాయ సహకారాలు తీసుకొని చేస్తే చాలా మంచిది. మీ సన్నిహితుల యొక్క సలహాలు తీసుకొని పాటిస్తే దానివల్ల మీకు మంచి జరిగే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. విదేశీ ప్రయాణాలకు కూడా అంత అనుకూలతలు కనిపించడం లేదు. దూర ప్రయాణాలకు కూడా అనుకూలం కాదు. ఆరోగ్యపరమైన విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. వాహన విషయంలో కూడా కొంత జాగ్రత్తగా సమయంతో మరియు మీ యొక్క దృష్టి పెట్టి నడిస్తేనే చాలా మంచిది వాహన విషయంలో. మరియు వివాహాలకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది వివాహం కాని వారికి. మరియు పాస్తులు మీ యొక్క పెద్దవాళ్ళ యొక్క ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే అవి కలిసి వచ్చే అవకాశం కూడా ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాల వల్ల మీకు భవిష్యత్తులో మంచి జరిగే అవకాశం ఈ వారంలో మీకు గోచరిస్తూ ఉన్నది. మీరు ఆదిత్య హృదయాన్ని చదువుకుంటే మీకు ఇంకా మంచి జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది.
మీ అదృష్ట సంఖ్య 5. తదుపరి కర్కాటక రాశి వాళ్లకు. కర్కాటక రాశి యొక్క నక్షత్రాలు పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు ఆశ్లేష నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ చంద్రుని యొక్క సంచారం వలన సింహ మరియు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు ఈ యొక్క చంద్రుడు. దానివల్ల ధన సహాయం, ధన ఆదాయం అనేది పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. కుటుంబంలో సంతోషాలు, సౌఖ్యాలు కలుగుతుంటాయి. విందు వినోద కార్యక్రమాలలో కూడా మంచిగా పాల్గొంటారు. ప్రశాంతంగా మరియు ఆనందంగా గడుపుతారు. ఈ వారమంతా కూడా ధనం విషయంలో కొంత జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటే మీకు మంచి అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. డబ్బు సమయానికి దొరుకుతుంది, కానీ దాన్ని ఎలా ఖర్చు పెట్టాలనే విషయంలో కొంత ఆలోచించి నిర్ణయాలు మీరు తీసుకుంటే చాలా మంచిది. కుటుంబంలో పిల్లల యొక్క చదువు విషయంలో వాళ్ళు మంచిగా రాణిస్తూ ఉంటారు. బంధువులు, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు అంతగా అందే అవకాశం లేదు. ఈ వారమంతా కూడా మానసిక దృఢత్వంతో మీరు పనులు చేసినట్టయితే మీకు మంచి జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. వాహనాలు, ఇండ్లు మరియు స్థిరాస్తి కొనుగోలు విషయాలలో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉన్నాయి. కొత్త కొత్త వాహనాలు కానీ, ఇండ్లు కానీ, రిజిస్ట్రేషన్లు కానీ, వ్యాపారాలలో కూడా మీకు మంచి అనుకూలతలు కలిగే అవకాశం ఈ వారంలో కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మీకు ఈ వారం మంచిగా ఉంటాయి. దానివల్ల పిల్లల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. మరియు పిల్లల యొక్క విదేశీ యానాల కోసం కొంత ప్రయత్నాలు చేస్తే అనుకూలంగా మారే అవకాశం కనిపిస్తూ ఉంది. దూర ప్రయాణాలకు కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ వారంలో మీకు గోచరిస్తూ ఉన్నాయి. మీ యొక్క తెలివిని మరియు మీ యొక్క చాతుర్యంతో మీరు పనులు చేస్తే మీకు మంచి జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం మీకు. శత్రువులు కూడా పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. భార్యాభర్తల మధ్య సయోధ్య కూడా ఉండే అవకాశం ఉంది. ఓపిక, సహనంతో పనులు చేస్తే చిన్న చిన్న గొడవలు వచ్చినా సరే అవన్నీ కూడా సద్దుమణిగిపోయే అవకాశం ఉంది. దానికి ఆవేశానికి లోను కాకుండా ఆలోచనలతో మీరు పనులు చేయడం చాలా ఉత్తమమైనటువంటి విషయం. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్లి విషయంలో కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ప్రేమికులకు కూడా అనుకూలతగా లేదు. వ్యాపారాల్లో కొంత నష్టాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ధర్మ మార్గాన్ని పాటించండి. ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఉద్యోగాల్లో కొంత పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కూడా కొంత మంచి కొత్త అవకాశాలు వస్తాయి. అవకాశాలని మీరు ఆలోచించుకొని పెద్దవాళ్ళ యొక్క సలహాలు తీసుకొని పాటించినట్టయితే మీకు మంచి జరిగే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. కొంత ఆర్థికమైనటువంటి ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఈ వారంలో మీకు గోచరిస్తుంది. ఒకవేళ మీకేమైనా సమస్యలుంటే విష్ణు సహస్రనామ పారాయణను చేసినట్టయితే మీకు కొంత అనుకూలతలు పెరిగే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉన్నాయి. మీ అదృష్ట సంఖ్య 5. తదుపరి సింహరాశి వాళ్ళకు. సింహరాశి యొక్క నక్షత్రాలు మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరా నక్షత్రం యొక్క 1వ పాదం వాళ్ళకి సూర్యుడు ఈ రాశి వాళ్లకు నీచ స్థితిలో సంచరిస్తూ ఉన్నాడు. నీచ స్థితిలో, అది తులారాశిలో సంచరించడం వల్ల మీకు అనుకున్న పనులు ఏవి కూడా జరిగే అవకాశం లేదు. అలసట, విసుగు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ వారమంతా కూడా చేసే పనులు ఒకసారి చేసినవి మళ్ళీ అదే పనులు చేయాల్సిన అవకాశం ఏర్పడుతుంది. ధన సహాయం విషయంలో కూడా చాలా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఈ వారమంతా కూడా ఇబ్బందులు కూడా అధికమవుతాయి. బంధువులు, సన్నిహితులు అందరూ కూడా మీకు సమయానికి మీరు సహాయం అడిగే సమయానికి వాళ్ళందరూ కూడా దూరం అయిపోయే అవకాశం ఉంది. మీకు అంత అనుకూలతలు లేవు. మరియు ఇండ్లు, వాహనాలు కానీ, స్థిరాస్తి విషయాలు కానీ ఏవైనా కొనాలంటే ఈ వారం అంత మంచిగా లేదు. కొంత పెద్దల యొక్క ఆరోగ్యం పట్ల విషయంలో కూడా కొంత శ్రద్ధ వహిస్తే మీకు మంచి జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. దూర ప్రయాణాలు కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది, కానీ వాటిలో కూడా జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిది. మీకు ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరము. రుణ బాధలు కూడా అధికమయ్యే అవకాశం ఉంది. ధన సహాయం కూడా మీకు అందే అవకాశం లేదు. కానీ 31వ తారీఖు తర్వాత మాత్రం కొంత అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి.
సంతోషంగా ఉంటారు, ఆనందంగా గడుపుతారు. కుటుంబం యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అందుతాయి. ధన సహాయం కూడా మీకు సమయానికి అందే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య కూడా కొద్దిగా సయోధ్య కుదిరే అవకాశం ఉన్నది. దూర ప్రయాణాలు, దూరంలో ఉన్నవాళ్ళు కూడా కలుసుకుంటారు. ప్రేమికులకు కూడా కొంత అనుకూలతలు పెరిగే అవకాశం ఉంది. కొంత అదృష్టం కూడా కలిసి రావాల్సిన విషయం కూడా ఉంది ఇందులో. ఉద్యోగంలో కొంత అనుకూలతలు ఉన్నా సరే కష్టపడితేనే, మీకు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటేనే ఆ ఉద్యోగాలలో రాణింపు అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవాళ్ళు ముందుగా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే చాలా ఉత్తమమైనటువంటి విషయం. మీకు ఏవైనా సమస్యలు ఉంటే ఆదిత్య హృదయం చదువుకుంటే మీకు చాలా మంచి జరిగే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. మీ అదృష్ట సంఖ్య 4. తదుపరి కన్యా రాశి వాళ్ళకు. కన్యా రాశి యొక్క నక్షత్రాలు ఉత్తర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్తా నక్షత్రం 1 మరియు 2 పాదాల వాళ్ళకి ఈ వారమంతా కూడా 30వ తేదీ వరకు చాలా బాగుంటుంది. మీకు పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు. బంధుమిత్రులతో మరియు స్నేహితులతో, సన్నిహితులతో అందరితో సంతోషంగా గడుపుతారు. మీకు అద్భుతంగా ఉంటుంది ఈ వారమంతా కూడా. ధనంలో కొంత ఇబ్బంది ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. పిల్లల చదువు విషయంలో కూడా కొంత నిర్లక్ష్యం చేయకుండా ఉంటే చాలా మంచిది మీకు. బంధువులు, స్నేహితులతో అందరితో కూడా సఖ్యతతో మెలుగుతారు ఈ యొక్క 30వ తారీఖు వరకు కూడా. ఆ తర్వాత చేసే పనులలో కొన్ని ఆటంకాలు జరిగే అవకాశం ఉంది. 31వ తారీఖు తర్వాత తెలివితేటలు ఉపయోగించి ఆలోచించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఏర్పడతాయి. బంధువులు, స్నేహితులు అందరూ కూడా మీకు వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉంది. ప్రయాణ సౌఖ్యం కూడా కొంత కలిగే అవకాశం ఉంది. శత్రువులు కూడా కొంతవరకు మిత్రులు అయ్యే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. ఆస్తి తగాదాలన్నీ కూడా సమసిపోతాయి. కుటుంబంతో ఆనందంగా మరియు సంతోషంగా గడుపుతారు ఈ వారమంతా కూడా. తర్వాత 31వ తారీఖు తర్వాత కొంత బంధువులతో కొన్ని విభేదాలు కలిగే అవకాశం ఉంది. అనుకోని ఉపద్రవాలు కలిగే అవకాశం ఉంది. అనుమానాలు మరియు మీ పట్ల ఇతరులందరూ కూడా ద్వేషభావాన్ని పెంచుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. లేనిపోని తగాదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా మసలుకోండి ఈ వారం. ఈ యొక్క 31వ తారీఖు తర్వాత కొన్ని ఇబ్బందులు కూడా కలిగే అవకాశం కనిపిస్తుంది. వాహనాలు, ఇల్లు, వ్యాపారాలు ఇవన్నీ కూడా ప్రారంభించడం కొంత సమయం తీసుకొని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే చాలా ఉత్తమమైనటువంటి విషయం. కొంత అదృష్టం కూడా మీకు తోడయ్యే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగాలలో 31వ తారీఖు వరకు చాలా బాగుంది. ఆ తర్వాత మాత్రం కొంత ప్రమోషన్లలో మీకు ఇబ్బందులు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. 31వ తారీఖు తర్వాత ఉద్యోగంలో కొంత చికాకులు కలిగే అవకాశం ఉంది. వ్యాపారాలలో కూడా కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఇలాంటి ఇబ్బందులు కలిగినప్పుడు మీరు విష్ణు సహస్రనామ పారాయణాన్ని మీరు చేసినట్టయితే మీకు కొంత అనుకూలతలు పెరిగే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. మీ అదృష్ట సంఖ్య 8. తదుపరి తులారాశి వాళ్ళకు. తులారాశి యొక్క నక్షత్రాలు చిత్తా నక్షత్రం 3 మరియు 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి మీ యొక్క గ్రహస్థితిని బట్టి ఈ వారం చాలా బాగుంటుంది. మీకు ఆనందంగా గడుపుతారు, ఉల్లాసంగా ఉంటారు. అనుకున్న పనులన్నీ కూడా సమయానికి పూర్తి చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏదైనా సరే మీరు కోరుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా పూర్తయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. మీ కోరికలన్నీ కూడా నెరవేరే సమయం ఇది. మరియు ధన సహాయం కూడా బాగా ఉంటుంది. పిల్లల చదువు విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటే అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. బంధువులు సహాయ సహకారాలు కొంచెం తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంది. వాహనాలు, విలువైనటువంటి వస్తువులు ఈ వారం కొనే అవకాశం ఉంది. కొంటే చాలా మంచిది కూడా మీకు. పిల్లల విదేశీ ప్రయత్నాలు కూడా కొంత కలిసి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ వారంలో. కొంత అష్టమ శని వల్ల కొన్ని ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు, చికాకులు మరియు పెళ్లి కాని వారికి కూడా కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. మరియు వ్యాపారాల్లో మీరు పార్ట్నర్షిప్ పెట్టినట్టయితే అందులో కూడా కొంత నష్టాలు కలిగే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది.
30వ తారీఖు తర్వాత మాత్రం కొంత అనుకూలతలు కనిపిస్తాయి. ఉద్యోగస్తులలో మంచి వారం ఈ వారమంతా కూడా. సోమ మంగళవార వారాలలో మీకు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు కూడా మీకు ఉంటాయి. మరియు పై అధికారులు కూడా మీకు ప్రశంసించే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో ప్రమోషన్లు కూడా పొందే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. వ్యాపారం చేసే వారికి కూడా చాలా బాగుండే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ వారమంతా కూడా మీకు కొంత ఒడిదుడుకులో కొంత మంచి కొంత చెడు అయ్యే అవకాశాలు ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తులారాశి వాళ్లకు లక్ష్మీ అమ్మవారి యొక్క పూజ చేసినట్టయితే మీకు ఇంకా మంచి జరిగే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. మీ అదృష్ట సంఖ్య 6. తదుపరి వృశ్చిక రాశి వాళ్ళకు. వృశ్చిక రాశి యొక్క నక్షత్రాలు విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి అష్టమంలో కుజుడు 9వ స్థానానికి వెళ్తూ ఉన్నాడు. దానివల్ల కొంత గొప్ప గొప్ప కార్యాలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. విందు వినోదాల్లో పాల్గొంటారు, సంతోషంగా గడుపుతారు. అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేసే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. ధన సహాయం, ధనం ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు ఈ వారమంతా కూడా. పిల్లల చదువు విషయంలో కూడా మంచి పురోగతి వచ్చే అవకాశం ఉన్నది. బంధువులు స్నేహితులతో చాలా సహాయ సహకారాలు అందకున్నా సరే మీ మనోనిబ్బరంతో మీరు పనులు చేసే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. విలువైన వస్తువులు, భూములు కొనడానికి మంచి అనుకూలమైనటువంటి సమయం ఇది. కాబట్టి వాహనాలు కానీ, భూ సమస్యలు కానీ, భూములు కానీ, ఇండ్లు కానీ కొనడానికి చాలా మంచి రోజులు ఈ వారమంతా కూడా. మీ యొక్క తెలివితేటలతో, మీ యొక్క ఆలోచన శక్తితో మీరు పనిచేసినట్టయితే ఇంకా మంచి ఫలితాలు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త పడడం కూడా చాలా మంచిది. అప్పుల విషయంలో రుణ బాధలు కూడా కొంత పెరిగే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉన్నది. భార్యాభర్తల మధ్య కొంత సయోధ్య ఆనందకరంగా మీరు ఉండే అవకాశం ఉంది. పెళ్లి కాని వారికి కూడా కొంత మంచి రోజులు. ఈ వారం అంతా కూడా అదృష్టవంతులుగా ఉంటారు. మీ వారం అంతా కూడా అనుకున్న సమయానికి ధన సహాయం కూడా మీకు లభించే అవకాశం ఉంది. ఆస్తులు మరియు ఆప్తులందరూ కూడా మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో కొంత నష్టాలు కలిగినా సరే వాటినన్నిటిని కూడా మీ మనోనిబ్బరంతో చేసుకొని ముందుకు వెళ్తారు. మరియు అనుకూలతలు కొంత తక్కువగా ఉన్నా సరే మీరు కష్టపడితే మంచి ఫలితాన్ని సాధించే అవకాశం ఉంది. ఉద్యోగాలు మారడం మాత్రం మీరు చేయకపోవడమే ఉత్తమము. జాగ్రత్తగా మసలుకోవడం, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండడం వలన మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటాయి మరియు నష్టాలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆచితూచి వ్యవహరిస్తేనే మీకు మంచి జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ వారమంతా కూడా కొంత ఖర్చులు కూడా అధికమయ్యే అవకాశం ఈ వారంలో మీకు గోచరిస్తూ ఉన్నాయి. మీరు ఇలాంటి బాధలు కష్టాలు ఎక్కువైనట్టయితే శ్రీ సూక్త పారాయణం మరియు లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాన్ని చదువుకుంటే మీకు ఇంకా మంచి జరిగే అవకాశం ఉంది. మీ అదృష్ట సంఖ్య 3. తదుపరి ధనుస్సు రాశి వాళ్లకు. ధనుస్సు రాశి యొక్క నక్షత్రాలు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వాళ్ళకి ఈ వారం కొంచెం ఒడిదుడుకులు లేదా కొంత నష్టాలు కొంత లాభాలు కలిగే అవకాశం ఉంది. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. తగ్గి మాట్లాడితేనే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అహంకారంతో అహంభావంతో గొప్పతనాన్ని ప్రదర్శించాలని మీరు చేసేటువంటి మాట్లాడేటువంటి మాటల వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. అందరిలో కూడా మీరు వ్యతిరేకమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. సౌమ్యంగా నిదానంగా మరియు ఆలోచించి మాట్లాడితే మాత్రం మీకు తిరుగు ఉండదు. గురువు ఆధిపత్యం వహిస్తున్నాడు కావున కొంత జాగ్రత్తలు వహించే అవకాశం కనిపిస్తుంది. ధన ఆదాయంలో అనేక రూపాలలో కూడా మీకు చాలా ఆదాయం బాగా గోచరిస్తూ ఉంది. కష్టపడి పని చేస్తే మీకు మంచి ఫలితాలు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. పిల్లల చదువు విషయంలో కూడా కొంత శ్రద్ధ వహించండి. బంధువులు స్నేహితులు అందరూ కూడా మీతో కలిసి వస్తారు, మీకు సలహాలు సూచనలు ఇస్తారు. అవన్నీ కూడా అహంకారంతో తోసిరాజకుండా
వాటిని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మీకు ఇంకా మంచి జరిగే అవకాశం మీకు కనిపిస్తూ ఉంది. ఇతరుల సహాయ సహకారాలన్నీ కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు వెళ్ళండి. నలుగురి మేలు కోరండి. దానివలన అందరూ కూడా మీకు సహాయం చేస్తారు. అందరికీ మీరు సహాయం చేయడం వలన ఈ వారం మీకు వచ్చేటువంటి నష్టాలన్నీ కూడా దూరమైపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. మానసిక ధైర్యంతో ఉంటారు ఈ వారమంతా కూడా. విలువైన వస్తువులు, భూములు కొనేటప్పుడు కొంత జాగ్రత్త అవసరము. విదేశీ యానాలు కొంత అనుకూలించే అవకాశం లేదు మీకు. తెలివితేటలు కూడా మీకు పనిచేయవు. అన్ని ఆటంకాలు ఎదురవుతాయి. సన్నిహితుల సలహాలు తీసుకుంటే మంచిది. దూర ప్రయాణాలకు కూడా ఆటంకాలు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించడం మంచిది. కొంత శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారే అవకాశం ఉంది. కొంత బాధలు, అవమానాలు కొంత తొలగిపోయే అవకాశం మీకు కనిపిస్తూ ఉంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు మరియు ఉల్లాసంగా ఉంటారు. పెళ్లి విషయంలో కొంత అనుకూలతలు లేవు ఈ వారమంతా కూడా. 31వ తారీఖు తర్వాత మాత్రం కొంత అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులు కూడా ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారాలు కూడా అనుకూలమైనటువంటివి కాదు, నష్టాలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఉద్యోగాలలో బదిలీలు జరిగే అవకాశం ఉంది. ఇతరులను ఎప్పుడు కూడా గుడ్డిగా నమ్మకండి. ఈ వారమంతా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మీకు చాలా మంచి జరిగే అవకాశం మీకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఖర్చులు మాత్రం అధికంగా అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ధన విషయంలో ఆలోచించి ఖర్చు పెడితేనే చాలా ఉత్తమమైనటువంటి విషయము. మీరు ఒకవేళ ఎలాంటి ఇబ్బందులు కలిగినట్టయితే లక్ష్మీదేవి యొక్క పూజ చేసినట్టయితే మీకు కొంత అనుకూలతలు కలిగే అవకాశం ఉంది. మీకు అదృష్ట సంఖ్య వచ్చి 7. తదుపరి మకర రాశి వాళ్ళకు. మకర రాశి యొక్క నక్షత్రాలు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి మరియు ధనిష్ఠా నక్షత్రం 1 మరియు 2 పాదాల వాళ్ళకి ఈ వారమంతా కూడా మకర రాశి వాళ్ళు ఆనందంగా గడుపుతారు. శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది. ధన సహాయం ఎంత ప్రయత్నిస్తే అంతే వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. విలువైన వస్తువులు కూడా కొంటారు మీరు ఈ వారమంతా కూడా. వాహనాలు మరియు ఆస్తుల విషయంలో, గృహాలు విషయంలో కొంత వ్యతిరేకతలు వచ్చే అవకాశం ఉంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమము. కుజుడు కర్కాటక రాశిలోకి వస్తే చాలా మంచి జరుగుతుంది. కావున పిల్లల చదువు విషయంలో, దూర ప్రయాణాలు, విదేశీ యానాల విషయంలో కూడా కొంత జాగ్రత్తలు వహించడం చాలా ఉత్తమమైనటువంటి విషయం. తెలివితేటలతో మీ యొక్క ఆలోచన శక్తితో మీరు ఆ పనులన్నీ కూడా చేస్తే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం మీకు కనిపిస్తూ ఉంది. ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోండి. శత్రువులు పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. రుణ బాధలు కూడా పెరుగుతాయి ఈ వారంలో. ఇంటి వాతావరణం కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంది. భార్యాభర్తలు చాలా సన్నిహితంగా మరియు సంతోషంగా గడుపుతారు ఈ వారమంతా కూడా. పెళ్లి కాని వారికి పెళ్ళిళ్ళు కుదిరే అవకాశం ఈ వారంలో కనిపిస్తూ ఉంది. ప్రేమికులకు కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. వ్యాపారాలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. మకర రాశి వాళ్ళు ఈ వారం చాలా బాగుంది. ఆస్తి వ్యవహారాలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. పై అధికారుల ప్రశంసలు కూడా పొందుతారు. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ వారమంతా కూడా. వ్యాపారాలలో లాభాలు కలిగే అవకాశం ఉంది. వ్యాపార అభివృద్ధి జరుగును మరియు ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ వారమంతా కూడా కొంత అనుకూలత, కొంత ప్రతికూలతలు ఈ వారమంతా కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా, కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ ప్రకారంగా మీరు ఆంజనేయ స్వామి యొక్క పూజ చేసినట్టయితే చాలా మంచి జరిగే అవకాశం ఈ రాశి వాళ్లకు గోచరిస్తుంది. మీ అదృష్ట సంఖ్య 4. తదుపరి కుంభరాశి వాళ్లకు. కుంభరాశి యొక్క నక్షత్రాలు ధనిష్ట 3 మరియు 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు పూర్వభాద్ర నక్షత్రం యొక్క 1, 2, 3 పాదాల వాళ్ళకి ఈ వారమంతా కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అనుకున్న పనులన్నీ కూడా తొందరగా అయ్యే అవకాశం ఉంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆ కష్టమైన పనులు కూడా చాలా సులువుగా అయ్యే అవకాశం ఉంది. ఈ వారంలో ధన సహాయం కూడా మీకు చాలా సమయానికి అందే అవకాశం ఉంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నా సరే వాటి వల్ల ఎలాంటి ఇబ్బంది కూడా కలిగే అవకాశం లేదు మీకు.
పిల్లల చదువు విషయంలో కొంత శ్రద్ధ పెడితే చాలా మంచిది. చిన్ననాటి స్నేహితుల యొక్క కలయికలు కలిగే అవకాశం ఉంది. దానివల్ల మీరు సంతోషంగా వాళ్ళతో గడిపే అవకాశం ఉంది. మానసికంగా ధైర్యంగా మీరు ముందుకు వెళ్తారు. ఈ వారమంతా కూడా ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కూడా కలిగి ఉంటారు. వాహనాలు, ఇండ్లు మరియు ఏదైనా స్థిరాస్తులు కొనే అవకాశం ఈ వారం చాలా బాగుంది. దూర ప్రయాణాలు కూడా మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది. మరియు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త పడితే చాలా మంచిది. శత్రువులపై కొంత దృష్టి కేంద్రీకరించండి. వాళ్ళు విషయంలో మీరు జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమము. భార్యాభర్తల మధ్య చక్కటి సహయోధ్య కూడా కదిలిగే అవకాశం ఉంది. పెళ్లి కాని వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి రోజులు ఇవి. వ్యాపారాలు కూడా చాలా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఉద్యోగంలో అధికారుల యొక్క ప్రశంసలు పొందుతారు. మీరు ఉద్యోగాలు మారడానికి కానీ మాత్రం అనుకూలతంగా లేదు. మీకు జాగ్రత్తగా మరియు ఆలోచన శక్తితో ఈ ఉద్యోగాలలో ఉండడం వల్ల చాలా మంచిది. సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. మీ యొక్క బంధువుల, స్నేహితుల యొక్క సలహాలు పాటించి మీరు ముందుకు వెళ్తే మీకు మంచి అవకాశాలు కలిగే అవకాశం ఉంది. వ్యాపారాలలో లాభాలు, సంతోషం కూడా కొద్దిగా కలుగుతుంది. కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ వారమంతా కూడా మీకు కొంత మంచి, కొంత చెడు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కనకధార స్తోత్రాన్ని చదువుకుంటే చాలా మంచి జరిగే అవకాశం ఉంది. మీ అదృష్ట సంఖ్య 6. తదుపరి మీనరాశి వాళ్ళకు. మీనరాశి యొక్క నక్షత్రాలు పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ వారమంతా కూడా ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. పరిమితులకు లోబడి పని చేస్తేనే చాలా ఉత్తమమైనటువంటి విషయము. మాట పట్టింపులు పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. మాట్లాడేటప్పుడు ఆలోచించి ముందడుగు వేయడం చాలా ఉత్తమము. నలుగురితో సఖ్యతగా ఉండండి. ధన సహాయం కూడా బాగుంటుంది. కుటుంబంలో కొంత ఆదాయం పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. పిల్లల చదువు విషయంలో కూడా చాలా బాగా ఉంటాయి. మీకు బంధువులు, స్నేహితులు సహాయ సహకారాలు మీకు లభించకున్నా సరే మీ తెలివితో మీరు ఆ పనులన్నీ కూడా చక్కబెడతారు. విలువైన వస్తువులు, ఇండ్లు, వాహనాలు ఇవన్నీ కూడా 30వ తారీఖు వరకు కొనడం బాగాలేదు. 31 తర్వాత మీరు ఆలోచనలు చేయడం చాలా ఉత్తమమైనటువంటి విషయం. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత శ్రద్ధ పెడితే చాలా మంచిది. సంతాన విషయంలో కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. దూర ప్రయాణాలకు అనుకూలం కాదు. ఆరోగ్యపరమైన విషయంలో కొంత జాగ్రత్తలు వహిస్తే చాలా మంచిది. శత్రువులు పెరుగుతారు. రుణ బాధలు కలిగే అవకాశం ఉంది. భార్యాభర్తల విషయంలో గొడవలు, కొంత చిన్న చికాకులు కలిగే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. పెళ్లి కాని వారికి కూడా కలిసి వచ్చే కాలం కాదు ఇది. అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రేమికులకు కూడా అనుకూలం కాదు. 1వ తారీఖు తర్వాత మాత్రం కొంత అదృష్టం కలిగే అవకాశం ఉంది. ధన సహాయం అందుతుంది. విలువైన కానుకలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కూడా మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి కూడా అనుకూలతలు ఉన్నాయి. ఈ వారంలో కొత్త వ్యాపారాలకు కూడా అనుకూలతలు ఉంటాయి. నష్టాలు కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకుంటే మీ ఖర్చులన్నీ కూడా తగ్గే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ వారమంతా కూడా మీకు మిశ్రమమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. కావున మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. మీరు ఇంకా మీకేమైనా సమస్యలు ఉన్నట్టయితే లక్ష్మీ అమ్మవారి యొక్క పూజ చేసినట్టయితే మీకు మంచి అనుకూలతలు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. మీ అదృష్ట సంఖ్య 8. ఈ వారంలో దీపావళి పండుగ వస్తుంది. దీపావళి పండుగ అంటేనే దీపాల యొక్క పండుగ. కాబట్టి దీపావళి పండుగ ఈ యొక్క బీఆర్కే న్యూస్ చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శుభమస్తు.